చూడండమ్మా, మనం ఎక్సర్సైజ్ బిలో కదా ఉంది. ఎక్సర్సైజ్ బిలో మనకి సెకండ్ బిట్లో 30 ప్రాబ్లమ్స్ వరకు కంప్లీటెడ్ అయిపోయినమ్మా. ఇప్పుడు 31 నుంచి చెప్తాను. ఇంకా మనకి చాలా పెద్దగా ఉంది. ఇంకా థర్డ్ బిట్లో కూడా 21 ఉన్నాయి మనకి. చూడండి ఒక్కసారి 31 ప్రాబ్లం ఏమిచ్చాడు. ఇంటిగ్రేషన్ 1/1 + sin 2x dx ఇచ్చారు. దాని సొల్యూషన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. చూడండి అమ్మా, 31 ఏమిచ్చాడు. గివెన్ దట్ ఇంటిగ్రేషన్ 1/1 + sin 2x dx. మనకి ట్రిగ్నామెట్రీలో ఒక ఫార్ములా ఉందమ్మా. sin 2θ = 2 tan θ/1 + tan square θ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ టీటా ప్లేస్లో ఏమున్నట్టు ఎక్స్ ఉంది కాబట్టి నేను దాన్ని sin 2x ఫార్ములాగా రాసాను. ఏంటిది అది? 2 tan x/1 + tan square x. ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? 1 + tan square x అంటే 1 + tan square x + 2 tan x అవుతుంది కదా. కింద ఉన్న డినామినేటర్ పైకి వెళ్తే న్యూమరేటర్గా మారింది. అంటే ఇంటిగ్రేషన్ 1 + tan square x/1 + tan square x + 2 tan x dx. 1 + tan square xని నేను సీకెంట్ స్క్వేర్ ఎక్స్గా రాశాను. ఎందుకు? మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటిది? సీకెంట్ స్క్వేర్ θ - tan square θ = 1. కాబట్టి సీకెంట్ స్క్వేర్ θ = 1 + tan square θ. కాబట్టి 1 + tan square x ప్లేస్లో ఏం రాసా? సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాశాను. ఇది చూడటానికి చూడండి, a² + b² + 2ab రూపంలో ఉంది కాబట్టి a + b అంటే 1 + tan x² dx. ఓకే. ఇక్కడ నేను 1 + tan x = t అనుకున్నాను. 1 + tan x = t అనుకుంటే దీన్ని డెరివేషన్ చేస్తే d/dx(1) అంటే 0, d/dx(tan x) అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్, dx = dt. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx అంటే dt/1 + tan x² అంటే t². దీన్ని ఇలాగైనా రాసుకోవచ్చమ్మా. ఇక్కడ నేను డైరెక్ట్ రాసేసాను. ఫస్ట్ ఇక్కడ ఒక స్టెప్ రాసుకొని ఇంటిగ్రేషన్ t⁻⁻2 dtగా రాశాను. చూడటానికి ఇదే రూపంలో ఉందమ్మా. ఇంటిగ్రేషన్ x⁻n dx అంటే x⁻n+1/n+1 అంటే n అంటే -2 కాబట్టి -2 + 1 అంటే -1/-1 వచ్చింది. అంటే t⁻−1 ఎలా రాయచ్చమ్మా? 1/tగా రాయచ్చు. అంటే -1/t + c. t అంటే ఏందమ్మా? 1 + tan x. సో 1 + tan x రాసేసాను. ఓకేనా. నెక్స్ట్ 32 చూడండి అమ్మా. 32 ప్రాబ్లం ఇంటిగ్రేషన్ x² + 1/x⁴ + 1 dx ఇచ్చారు. సో నేను ఇక్కడ ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా ఈ ప్రాబ్లం. చూడండి ఒకసారి. సేమ్ దీనిలాగే థర్డ్ వన్ 33 ఉంటుంది. ఇది కాన్సన్ట్రేషన్తో వినండి. చూడండి ఒకసారి. చూడండమ్మా, మనకి ఇచ్చింది ఏంది? ఇంటిగ్రేషన్ x² + 1/x⁴ + 1 dx కదా ఇచ్చింది మనకి. లవహారాలను x²తో భాగించగా లేదా x²ని ఇంగ్లీష్లో అయితే చూడండమ్మా, మల్టిప్లై అండ్ డివైడెడ్ బై x². x²తో గుణించి భాగిస్తుంది. చూడండమ్మా, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడెడ్ బై x². ఓకే. అంటే లవాన్ని హారాన్ని రెండింటిని x²తో భాగిస్తే ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ x² + 1/x²/x⁴ + 1/x². ఓకే. ఇప్పుడు ఈ x² అనేది x²కి వర్తిస్తుంది, 1కి వర్తిస్తుంది కాబట్టి x²/x² అంటే 1 + 1/x². అలాగే ఇక్కడ x⁴/x² అంటే x² + 1/x² dx. చూడండి. ఇంటిగ్రేషన్ 1 + 1/x². ఇక్కడ ఇది చూడటానికి a² + b² ఫార్ములా ఉందమ్మా. a² + b² ఉంది కాబట్టి నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనం a - b² a - b² అంటే మనకి ఏమొస్తుంది? a² + b² -2ab కదా. అంటే -2ab వస్తుంది కాబట్టి ఇక్కడ +2ab యాడ్ చేయాలి. ఓకేనా. అంటే a² + b² ప్లేస్లో ఏం రాయాలి? a - b² + 2ab రూపం. అంటే ఇక్కడ a - b² + 2ab. 2 అంటే x × 1/x అంటే క్యాన్సిల్ అయింది కాబట్టి 2 రాశాను నేను ఇక్కడ. ఓకేనా. లెట్ x - 1/x = t అనుకుంటే డెరివేషన్ చేస్తే d/dx(x) అంటే 1, d/dx(1/x) అంటే -1/x అంటే 1/x² dx = dt అంటే పైది వస్తుంది. 1 + 1/x² dx అంటే dt. ఇదంటే t² + 2. చూడండి.
ఇంటిగ్రేషన్ dt/t² + 2. ఇక్కడ 2ని నేను √2² రాశాను. ఓకేనా, √2² రాశాను. √2² అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఉండదమ్మా. 2ని √2² స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 2నేగా ఉండేది. ఇది చూడటానికి ఎలా ఉందమ్మా, ఇంటిగ్రేషన్ dx/a² + x². అంటే ఫార్ములా ఏమొస్తుందమ్మా, 1/a tan 1/x/a + c కదా ఫార్ములా. కాబట్టి a అంటే ఇక్కడ ఏందమ్మా √2 కాబట్టి 1/√2 tan 1/x అంటే t/a అంటే √2 + c. సో మనం t ఏదైతే అనుకున్నామో అది రాయాలి. ఇక్కడ ఏమనుకున్నాం, x - 1/x. ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం తీసుకుంటే x × x² - 1. ఇక్కడ కింద డినామినేట్లో ఉన్న x కింద దాంతో మల్టిప్లై అవుతుంది కాబట్టి √2x + c అనేది మనకు వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ 33. ఇది కూడా సేమ్ అమ్మా, ఏమిచ్చాడు సేమ్ మెథడ్. 33ది ఇంటిగ్రేషన్ dx/x cos² x + sin 2x కదా. ఇక్కడ లవహారాలను cos² xతో భాగించగా అంటే అర్థమైందమ్మా, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ /cos² x అంటే 1/cos² x/cos² x + sin 2x/cos² x dx. 1/cos² x అంటే sec² x. ఇక్కడ cos² xకి cos² x క్యాన్సిల్ అయితే 1 + sin 2x/cos² x dx. ఇంటిగ్రేషన్ sec² x/1 + sin 2θ. sin 2θకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. sin 2θ అంటే 2 sin θ × cos θ. ఓకే, ఇందాకేమో వచ్చింది ఒకటి ఏంటి, 2 tan θ/1 + tan² θ కూడా ఉంది. రెండు ఫార్ములా sin 2θకి రెండు ఉంటాయి. ఏంటి, 2 sin θ cos θ/2 tan θ/1 + tan²θ. ఇక్కడ ఈ ప్రాబ్లంలో నేను ఇది అప్లై చేస్తున్నాను. చూడండి, 2 sin x cos x/cos² xని cos x × cos x రాశాను. cos x క్యాన్సిల్ అయింది. ఇంకా sin/cos అంటే tanగా రాశాను. అంటే ఇంటిగ్రేషన్ sec² x/1 + 2 tan x. ఇక్కడ నేను 2ని పైన కింద మల్టిప్లై చేస్తున్నాను, అంటే మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను కాబట్టి 1/2 ఇంటిగ్రేషన్ 2 sec² x/1 + 2 tan x dx. ఓకే, ఇక్కడ చూడటానికి ఇది ఎలా ఉందంటే ఇంటిగ్రేషన్ f'(x/f(x) రూపంలో ఉంది. ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, log f(x + c). ఎందుకు చూడండి, f(x) ఏమనుకోవాలి, 1 + 2 tan x అనుకుంటే 1 + 2 tan x అంటే d/dx(1) అంటే 0. d/dx(tan x) అంటే ఏమొస్తుందమ్మా, d/dx(tan x) అంటే sec² x కదా. అంటే 2 అనే కాన్స్టెంట్ కాబట్టి 2 × sec² x dx. అంటే ఇది చూడటానికి ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి మనకి ఏమొచ్చింది, log f(x) అంటే ఏంది, 1 + 2 tan x అంటే 1/2 log 1 + 2 tan x + c. ఇదే మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ చూడండి అమ్మా, 34 ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ √1 - sin 2x dx ఇచ్చారు కదా. ఇక్కడ నేను 1 అంటే నేను sin² θ + cos² θ = 1 అని మనకు తెలుసు కాబట్టి 1 ప్లేస్లో ఏం రాసాను, cos² θ + sin² θ మైనస్ sin 2θ అంటే మనకు ఒక ఫార్ములా ఉందని చెప్పానమ్మా. ఏంటిది, sin 2θ = 2 sin θ cos θ కదా. సో మా sin 2xని 2 sin x cos xగా రాశాను. ఇది చూడటానికి a² + b² - 2ab రూపంలో ఉంది కాబట్టి a - b² అంటే sin x - cos x (² dx). స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మనకి ఏం మిగిలిందమ్మా, ఇంటిగ్రేషన్ sin x - cos x dx. ఇంటిగ్రేషన్ అనేది దీనికి వర్తిస్తుంది కాబట్టి ఇంటిగ్రేషన్ sin x dx - ఇంటిగ్రేషన్ cos x dx. ఇంటిగ్రేషన్ sin అంటే -cos x ఇంటిగ్రేషన్ cos అంటే sin x + c మైనస్ కామన్ తీస్తే ఏమైందమ్మా, sin x + cos x + c అనేది మనకు వచ్చేసింది. ఓకేనా. సేమ్ అలాగే ఇది హోంవర్క్గా చెప్తానమ్మా, నేను చెప్తాను. 36 ఇస్తాను చూడండి. 35 ఇంటిగ్రేషన్ √1 + cos 2x dx. మనకి cos 2x అంటే ఫార్ములా cos 2θ ఫార్ములా 2 cos² θ - 1గా కూడా రాయొచ్చు. అండ్ ఏంటిది, 2 cos² θ - 1 1 + cos 2θ రూపంలో ఉంది కాబట్టి +1 ఇటు వస్తే ఏమైందమ్మా, cos 2θ + 1 = 2 cos² θ కదా. చూడండి, మనకి 1 + cos 2θ రూపంలో ఉంది కాబట్టి దీని ప్లేస్లో ఏం రాసాను, 2 cos² x dx.
ఇప్పుడు ఈ రూట్ అనేది 2కి వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది కాబట్టి ఇంటిగ్రేషన్ √2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. √2 అనే కాన్స్టాంట్ కాబట్టి బయటికి రాస్తే √2 ఇంటూ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ కాస్ అంటే ఏమైతేమ్మా సైన్, అంటే మనకు ఆన్సర్ అయింది √2 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సి అనేది మనకు ఆన్సర్. ఓకే, 36th ప్రాబ్లం చూడండి ఒకసారి. చూడండి అమ్మా, ఇది మీకు హోంవర్క్గా ఇస్తున్నాను, ట్రై చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం 1 మైనస్ సైన్ 2x చేస్తాం కదా, సేమ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే 1 ఫస్ట్ ఇది తీసుకోండి, సైన్ 2x తీసుకొని 1 ప్లేస్లో ఏం రాయాలి, √ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ 2xని ఎలా రాస్తాం, 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్గా రాస్తాం. ఇది చూడటానికి a² ప్లస్ b² ప్లస్ 2ab కాబట్టి ఏమవుతుంది, √ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో దీని ప్లేస్లో ఏం రాయాలి, ఇది రాయాలి. ఇది రాస్తే పైన న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ అయింది కాబట్టి క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎంత మిగిలినట్టమ్మా 1. అంటే ఇంటిగ్రేషన్ 1 dxకి ఏమొస్తుందో అది రాయండి ఆన్సర్. ఓకేనా, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ 37 చూడండి, ఏమిచ్చాడు, ఇంటిగ్రేషన్ సైన్ 2x బై a ప్లస్ b కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఇచ్చాడు. ఇక్కడ లెట్ a ప్లస్ b కాస్ ఎక్స్ ఈక్వల్ టు t అనుకుంటే డెరివేషన్ చేస్తే d/dx ఆఫ్ a అంటే 0, d/dx ఆఫ్ b కాస్ ఎక్స్ అంటే b అనే కాన్స్టెంట్ కాబట్టి అలా రాశాను. d/dx ఆఫ్ కాస్ ఎక్స్, సారీ నేను డెరివేషన్ చేయలేమ్మా, సారీ, b కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఇటున్న a ఇటు వస్తే t మైనస్ a వచ్చింది. అంటే కాస్ ఎక్స్ వాల్యూ కాదు మనకి, కాస్ ఎక్స్ ఈక్వల్ టు t మైనస్ a బై b వచ్చింది. ఓకే, ఇప్పుడు డెరివేషన్ చేస్తే జీరో కదా, d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, అంటే b కాన్స్టెంట్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మైనస్ b సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు dt అయింది. మనకి కావాల్సింది ఓన్లీ సైన్ ఎక్స్ డిఎక్స్, సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు -1/b dt. కానీ ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ మనకి ఏమి ఇచ్చాడు, సైన్ 2x బై a ప్లస్ b కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ కదా. సైన్ 2xని 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై a ప్లస్ b కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్కి రాస్తాం. మనకి సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం, -1/b dt. కాస్ ఎక్స్ అంటే ఏమొచ్చిందమ్మా మనకి, t మైనస్ a బై b. ఇదంతా t అనుకున్నాం కాబట్టి t². ఓకే, 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాస్తాం. అంటే మనకి ఏమొచ్చింది, టోటల్గా సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ ఇంటిగ్రేషన్ -1/b dt t మైనస్ a బై b బై t². ఇక్కడ చూడండి మైనస్ కామా బయటికి రాస్తే -2 ఇంటూ ఇంటిగ్రేషన్ t మైనస్ a బై b ఇంటూ b² బై t² dt. ఓకే, ఇప్పుడు b² అనే కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాస్తే -2/b² ఇంటిగ్రేషన్ t మైనస్ a బై t² dt. t అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి -2/b² ఇంటిగ్రేషన్ t/t² మైనస్ a బై t² dt. టీకి t క్యాన్సిల్ అయింది ఇక్కడ, అంటే -2/b² ఇంటిగ్రేషన్ 1/t అంటే log t ప్లస్ ఇంటిగ్రేషన్ ఇక్కడ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఒక స్టెప్ రాసుకున్నామా, -2/b² ఇంటిగ్రేషన్ 1/t dt మైనస్ a ఇంటూ ఇంటిగ్రేషన్ 1/t² dt కదా. 1/t² ఎలా రాయొచ్చమ్మా, t⁻², అంటే -2 + 1 అంటే -1/-1 వస్తుంది. మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయింది, అంటే a/t ప్లస్ c. t ఏమనుకున్నామా మనం, a ప్లస్ లాగ్ a ప్లస్ b కాస్ ఎక్స్ అనేది మనకు వచ్చింది. t ఎక్కడైతే ఉందో అక్కడ మనం a ప్లస్ b కాస్ ఎక్స్గా రాసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ 38. ఇది ట్రై చేయండి అమ్మా, నేను కొంచెం హింట్ ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు చూపిస్తాను, వీటన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు t అనుకుంటే దీన్ని డెరివేషన్ చేస్తే d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ d/dx ఆఫ్ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు dt. సీకెంట్ ఎక్స్ రెండిట్లో ఉంది కాబట్టి కామన్ తీస్తే సీకెంట్ ఎక్స్ ఇంటూ
tan x ప్లస్ secant x dx ఈక్వల్ టు dt. మనకి ఇక్కడ ఓన్లీ secant x ఉంది కాబట్టి నేను చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది ఓన్లీ ఇంటిగ్రేషన్ secant x by secant x plus tan x whole square dx. మనకేమో secant x ఇంటూ tan x plus secant x dx ఈక్వల్ dt రాస్తాం. ఇది లేదు కాబట్టి దాన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఓకేనా, కాబట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఏమైందమ్మా ఇది కింద డినామినేటర్లో క్యూబ్ అవుతుంది. ఓకే, అంటే టీ క్యూబ్ అవుతుంది, అంటే ఇంటిగ్రేషన్ డిటీ బై టీ క్యూబ్ అవుతుంది మీరు సబ్స్టిట్యూట్ చేస్తే. కాబట్టి మీరు చేయండి ఒకసారి దీన్ని. నెక్స్ట్ 39th ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ dx బై a స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇచ్చారు. ఇక్కడ నేను ఇది కూడా మీకు హోంవర్క్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ న్యూమరేటర్ని అండ్ డినామినేటర్ని ఏ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేయాలి. అంటే మనకేమొస్తుంది ఇంటిగ్రేషన్ 1 బై ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది మొత్తం డివైడ్ చేస్తే. ఓకే, ఇక్కడ డివైడ్ చేసాక 1 బై ఏ స్క్వేర్ అనే కాన్స్టాంట్ కాబట్టి బయటికి రాసుకుంటే ఏమైందమ్మా 1 బై ఏ స్క్వేర్ ఇంటిగ్రేషన్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏం రాయొచ్చు సీకెండ్ స్క్వేర్ ఎక్స్గా రాయొచ్చు. ఇక్కడ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ రెండింటికి వర్తిస్తుంది కాబట్టి ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమొస్తుందమ్మా టాన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్కి కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుందమ్మా బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ డిఎక్స్ అయింది. ఇక్కడ ఇట్లా వచ్చాక టాన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకోండి. డెరివేషన్ చేస్తే ఏమవుతుందమ్మా సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. సబ్స్టిట్యూట్ చేయండి అంటే ఏమవుతుంది 1 బై ఏ స్క్వేర్ ఇంటిగ్రేషన్ డిటీ బై టీ స్క్వేర్ మైనస్ ఇది బీ బై ఏ హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, బీ బై ఏ హోల్ స్క్వేర్. చూడటానికి ఇది ఏ రూపంలో ఉందమ్మా మనకేమొచ్చింది 1 బై ఏ స్క్వేర్ ఇంటిగ్రేషన్ డిటీ బై టీ స్క్వేర్ ప్లస్ బీ బై ఏ హోల్ స్క్వేర్. చూడటానికి ఏ రూపం తెలుసా ఇంటిగ్రేషన్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఫార్ములా అయిందమ్మా 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇందులో సబ్మిట్ చేయండి, దీన్ని ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 41 చూడండి. ఇది బై అమ్మ ప్రింట్ మిస్టేక్. ఓకేనా, ఏమిచ్చాడు ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ బి ఇచ్చాడు. చూడండి దీన్ని ప్రాబ్లం ఏమిచ్చాడు ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ బి ఇచ్చాడు. మనకి ఒక ఫార్ములా తెలుసమ్మా ఏంటి ఇంటిగ్రేషన్ కాట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది లాగ్ మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. అయితే నేను ఇక్కడ సైన్ బి మైనస్ ఏని మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఇచ్చిన క్వశ్చన్కి సైన్ బి మైనస్ ఏని మల్టిప్లై చేసి డివైడ్ చేశాను అంటే 1 బై సైన్ బి బై ఏ ఇంటిగ్రేషన్ సైన్ బి బై 1 బై సైన్ బి మైనస్ ఏ ఇంటిగ్రేషన్ సైన్ బి మైనస్ ఏ బై సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్. ఓకే, 1 బై సైన్ బి మైనస్ ఏ ఇంటిగ్రేషన్ బి మైనస్ ఏని నేను ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బిగా రాశాను. ఈ రెండు కింద రెండు వచ్చేటట్టు రాశానమ్మా. ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ మైనస్ బి లోపల మల్టిప్లై చేసి మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి అంటే ఎక్స్కి మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి బి మైనస్ ఏ అంటే బి మైనస్ ఏని ఎలా రాయొచ్చు ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ మైనస్ బిగా రాశాను. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ అనేది చూడటానికి సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అదా అవునా సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏందమ్మా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి కదా ట్రిగ్నామెట్రీలో. సో 1 బై సైన్ బి మైనస్ ఏ ఇంటిగ్రేషన్ సైన్ ఏ అంటే సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ బి మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ బి బై సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్. ఈ డినామినేటర్ అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి విడివిడిగా రాస్తాను. చూడండి 1 బై సైన్ బి మైనస్ ఏ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ బి బై సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ బి
dx minus integration cos x minus a into sin x minus b by sin x minus a into sin x minus b dx. ఇక్కడ చూడండి sin x minus a కి sin x minus a క్యాన్సిల్, ఇక్కడ sin x minus b కి sin x minus b క్యాన్సిల్. అంటే మనకేముందమ్మా ఇంటిగ్రేషన్ కాస్ బై సైన్ అంటే కాటే కదా, సైన్ బై కాస్ అంటే ట్యాన్ రాస్తాం, కాస్ బై సైన్ ఉంది కాబట్టి కాట్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఇది కూడా కాట్ ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్. ఇదేక ఫార్ములా ఇంటిగ్రేషన్ కాట్ ఎక్స్ అంటే ఏమొస్తుందమ్మా లాగ్ మాడ్ సైన్ ఎక్స్, అంటే ఇక్కడ ఏమొస్తుంది లాగ్, చూడండి ఏమొచ్చింది 1 sin b మైనస్ ఏ ఇంటిగ్రేషన్ లాగ్ మాడ్ సైన్ ఎక్స్ మైనస్ బి మైనస్ లాగ్ మాడ్ సైన్ ఎక్స్ మైనస్ బి ఏ కదా. ఇది మళ్ళీ లాగ్ ఏ మైనస్ లాగ్ బి కాబట్టి లాగ్ ఏ బై బి, అంటే చూడండి ఇక్కడ రాసాను లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి కాబట్టి 1 sin b మైనస్ ఏ లాగ్ sin a x minus b by sin x minus a plus c. ఓకే, నెక్స్ట్ 41 మీకు హోంవర్క్ ఇస్తానమ్మా, కొంచెం హింట్ ఇస్తాను, సేమ్ ఇప్పుడు చెప్పిన 48 ప్రాబ్లం లాగానే ఇక్కడ వరకు మీకు హింట్ ఇస్తాను. చూడండి మనకి ఇచ్చిన క్వశ్చన్కి నేను ఇందాకేమో సైన్ బి మైనస్ ఏ తీసుకున్నాను, ఇక్కడేమో ఏ మైనస్ బి తీసుకున్నాను. నేను సైన్ ఏ మైనస్ బిని మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. అయితే మళ్ళీ సైన్ ఏ మైనస్ బిని ఎక్స్ మైనస్ బి మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏగా రాసుకున్నాను, ఎక్స్ మైనస్ బి మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏగా రాసుకున్నాను. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఇది సైన్ చూడటానికి సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అయిందమ్మా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి రూపంలో విడగొట్టి డినామినేటర్ని రెండింటికి వర్తింపజేస్తే ఇందాకట్లాగా సేమ్ వస్తుంది. ఇందాకేం మనకి కాట్ వచ్చింది కానీ ఇక్కడ ట్యాన్ వస్తుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాకటి ప్రాబ్లంలో మనకి ఇక్కడ కాట్లో వచ్చింది కదమ్మా, క్యాన్సిల్ చేస్తే ఇంటిగ్రేషన్ కాట్లో వచ్చింది కదా, అదే ఈ ప్రాబ్లంలో అయితే ఖచ్చితంగా ఇంటిగ్రేషన్ ట్యాన్లో అంటే సైన్ బై కాస్ మిగిలిద్ది మనకి. ఓకేనా, ఇంటిగ్రేషన్ ట్యాన్లో వస్తుంది. ఇంటిగ్రేషన్ ట్యాన్ ఎక్స్కి ఫార్ములా ఏందో రాసుకోండి, ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ అమ్మ, ఈ థర్డ్ బిట్లో మనకి ఇంకా 21 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది చెప్తే ఎక్సర్సైజ్ బి కూడా కంప్లీటెడ్. ఓకే, చూడండి ఫస్ట్ వన్ ఏమిచ్చాడు, ఇంటిగ్రేషన్ సైన్ 2x బై ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. చూడండి అమ్మా థర్డ్ బిట్లో ఫస్ట్ వన్ ఏమిచ్చాడు, ఇంటిగ్రేషన్ సైన్ 2x బై ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కదా. చూడండి ఇక్కడ నేను ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకున్నా. దీన్ని డెరివేషన్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్, అంటే ఏ కాన్స్టెంట్ కాబట్టి అలాగ ఉంటుంది. చూడటానికి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే 2 మైనస్ 1 అంటే కాస్ ఎక్స్. మళ్ళీ కాస్ ఎక్స్ని ఖచ్చితంగా డెరివేషన్ చేయాలి, అంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇక్కడ రాసుకోండి లేకపోతే అర్థమవుతాయి, డి బై డిఎక్స్ ఆఫ్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు డిటి. ఓకే, ఇక్కడ ఇది చూడటానికి ఏ కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ అంటే ఇది చూడటానికి మళ్ళీ ఎక్స్ పవర్ ఎన్ కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 రాసి ఎక్స్ ప్లేస్లో ఉంది మా కాస్ ఉంది కాబట్టి మళ్ళీ డెరివేషన్ చేస్తున్నాం మైనస్ సైన్ ఎక్స్. అలాగే సేమ్ ఇది కూడా బి కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంది. ఇది మళ్ళీ ఎక్స్ పవర్ ఎన్ కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అంటే 2 సైన్ ఎక్స్, మళ్ళీ సైన్ ఎక్స్ ప్లేస్లో సైన్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. అంటే మనకేమొచ్చింది మైనస్ ఏ ఇంటూ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ బి 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ డిటి. ఈ రెండిట్లో ఏం కామన్గా అమ్మా 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కామన్గా ఉంటే మైనస్ ఏ ప్లస్ బి డిఎక్స్ డిటి. అంటే ఇది చూడటానికి 2 సైన్ టీటా కాస్ టీటా అంటే సైన్ 2 టీటా ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ డిఎక్స్ డిటి. ఓకేనా, ఇక్కడ మనకి ఓన్లీ సైన్ 2x ఉంది, ఇక్కడ మనకేమొచ్చింది సైన్ 2x ఇంటూ బి మైనస్ ఏ ఉంది కాబట్టి లవహారాలు అంటే మొత్తం బి మైనస్ ఏని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. చూడండి బి మైనస్ ఏని మల్టిప్లై చేసాను డివైడ్ చేసాను 1 బై బి మైనస్ ఏ ఇంటూ ఇంటిగ్రేషన్ బి మైనస్ ఏ సైన్ 2x డిఎక్స్ బై ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది మొత్తం ఏమొచ్చిందమ్మా మనకి డిటి వచ్చింది బై ఇదంతా టీ, అంటే ఇంటిగ్రేషన్ 1 బై బి మైనస్ ఏ ఇంటిగ్రేషన్ 1 బై టీ, టీటీ అంటే లాగ్ టీ ప్లస్ సి. టీ అంటే ఏమనుకున్నామమ్మా ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా,
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా. చూడండి ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ 1 - tan x / 1 + tan x dx. tan xని sin బై కాస్లలో రాసుకోవచ్చు కదా. చూడండి అప్పుడు 1 - sin x / cos x / 1 + sin x / cos x. ఎల్సిఎం ఎంతమ్మా, cos x కాబట్టి cos x - sin x / cos x / cos x + sin x / cos x. రెండు డినామినేటర్లు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయినాయి. ఇంకా మిగిలింది ఏందమ్మా, ఇంటిగ్రేషన్ cos x - sin x / cos x + sin x dx. అంటే ఇక్కడ నేను cos x + sin xని t అనుకుంటే dt చేస్తే ఏమైందమ్మా, d/dx ఆఫ్ cos x అంటే -sin x, d/dx ఆఫ్ sin x అంటే cos x అంటే పైది. అంటే cos x - sin x dx = dt. సబ్మిట్ చేస్తే ఏమైందమ్మా, ఇంటిగ్రేషన్ చూడండి cos x - sin x dx అంటే ఏమొచ్చింది, dt/ ఇదంతే t అంటే ఇంటిగ్రేషన్ 1/t, dt అంటే log t, log mod t + c. t అంటే ఏమనుకున్నామా, cos x + sin x + c. ఓకేనా. సేమ్ అలాగే థర్డ్ ప్రాబ్లం కూడా చూడండి, ఇది కూడా 2 మార్క్స్. ఇంటిగ్రేషన్ cot log x/x dx. నేను హింట్ ఇస్తున్నాను, ట్రై చేయండి. ఇక్కడ log x = t అనుకున్నాను, log xని డెరివేషన్ చేస్తే 1/x dx = dt అయింది. సబ్మిట్ చేయండి, ఏమొస్తుంది అప్పుడు మనకి. చూడండి ఇదేనా, ఇంటిగ్రేషన్ cot log x/x dx = log x t అనుకున్నాం కాబట్టి cot t, 1/x dx అంటే dt అంటే ఇంటిగ్రేషన్ cot t dt. అంటే ఇదే రూపంలో ఉందమ్మా, ఇంటిగ్రేషన్ cot x dx ఫార్ములా ఏంది, log mod sin x + ఈ రూపంలో ఉంది కాబట్టి ఈ ఫార్ములాలో దీన్ని సబ్మిట్ చేయండి. x ఉన్న కాడ t సబ్మిట్ చేయండి, మళ్ళీ t ఏదైతే అనుకున్నామో అది రాసేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా మీకు హోంవర్క్ అమ్మ. ఇక్కడ ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ e⁻x t అనుకోండి, అప్పుడు e⁻x డెరివేషన్ చేస్తే e⁻x dx = dt అవుతుంది కదా. అంటే e⁻x ఇదిరా అనుకుంటారా, కాదు, ఇక్కడ e⁻x t అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, e⁻x dx అనేది t అవుతుంది. మనకేమొస్తుంది అప్పుడు, ఇంటిగ్రేషన్ cot t dt. సేమ్ ఇందాక పై ప్రాబ్లంలో ఏదైతే ఫార్ములా చెప్పినా అదే cot t dt అంటే మనకేమొస్తుంది, log mod sin t + c. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి అమ్మా, ఇంటిగ్రేషన్ secant * tan x sec² x dx. చూడండి దీని సొల్యూషన్. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు, ఇంటిగ్రేషన్ secant * tan x sec² x dx. ఇక్కడ tan x = t అనుకున్నా, tan xని డెరివేషన్ చేస్తే ఏమైందమ్మా, sec² x dx = dt. చూడండి tan x అనేది t అనుకున్నాం కాబట్టి sec t sec² x dx ఏమైంది, dt. మనకి ఇంటిగ్రేషన్ sec² x ఉంది కానీ secant లేదు కదమ్మా, కాబట్టి దీనికి ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే log ఆఫ్ tan π/4 + t/2 + c. t అంటే ఏమనుకున్నామా, tan x కాబట్టి t ప్లేస్లో tan రాసాను. మనకి ఎక్కువ యూస్ఫుల్ కాదమ్మా ఈ ప్రాబ్లం, బట్ ఎక్కడో ఒక చోట. ఓకేనా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దీనికి. log ఆఫ్ tan ఆఫ్ π/4 + t/2 + c. t అంటే ఏమనుకున్నా, tan x, అది రాసేసాం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఇంటిగ్రేషన్ √sin x cos x dx. ఇక్కడ sin x = t అనుకోండి, sin x అని డెరివేషన్ చేస్తే ఏమైందమ్మా, cos x dx = dt అవుతుంది. అంటే ఇక్కడ మనకేమొస్తుంది, ఇంటిగ్రేషన్ √t cos x dx అంటే dt. √tని ఎలా రాస్తాం, మళ్ళీ t⁻1/2 dt. ఇది చూడటానికి ఏ రూపంలో ఉందమ్మా, x⁻n కదా, x⁻nకి ఫార్ములా ఏందమ్మా, x⁻n+1/n+1 చేయండి. అంటే t⁻1/2 + 1/1/2 + 1. ఓకేనా, ట్రై చేయండి హోంవర్క్. నెక్స్ట్ సెవెంత్ వన్, ఇంటిగ్రేషన్ tan power 4x sec² x dx కదా. చూడండి దీని సొల్యూషన్ ఏమి ఇచ్చాడమ్మా, ఇంటిగ్రేషన్ tan power 4x sec² x dx. tan x = t అనుకుంటే tan x డెరివేషన్ చేస్తే ఏమైందమ్మా, sec² x dx = dt. ఓకే, చూడండి మనకేమి ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ tan power 4x sec² x dx. tan x t అనుకున్నాం కాబట్టి t⁻4 sec² x dx = dt.
ఇంటిగ్రేషన్ టీ ఇది ఎలా రూపంలో ఉందమ్మా, ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఫార్ములా అయింది ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. కాబట్టి టీ పవర్ 4+1 అంటే 5, టీ పవర్ 5/5 ప్లస్ సి. టీ అంటే ఏమనుకున్నాను, tan పవర్ 5x/5 ప్లస్ సి. ఓకేనా. ఈ 8th వన్ మీకు హోంవర్క్ ఇక్కడ నేను చూపిస్తాను, కొంచెం చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది మీకు హోంవర్క్. ఇంటిగ్రేషన్ 2x ప్లస్ 3/√x² ప్లస్ 3x మైనస్ 4 dx. ఇక్కడ చూడండి నేను ఏమనుకున్నా, x² ప్లస్ 3x మైనస్ 4 = t అనుకుంటే ఇదంతా డెరివేషన్ చేస్తే x² డెరివేషన్ ఏమైందమ్మా 2x ప్లస్ 3x డెరివేషన్ 3 అంటే 2x ప్లస్ 3 ఇంటూ dx = dt. ఈ రెండింటిని ఇందులో సబ్మిట్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇంటిగ్రేషన్ dt/√t. 1/√t ఫార్ములా ఏముందమ్మా, ఇంటిగ్రేషన్ 1/√x dx ఫార్ములా ఏందమ్మా 2√x కదా. ఇందులో సబ్మిట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 9వది కూడా మీకు హోంవర్క్ అమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ cot x = t అనుకోండి. cot x డెరివేషన్ చేస్తే cosec² x dx = dt అంటే cosec² x dx = dt అంటే మనకి ఏమొస్తుందమ్మా, ఇంటిగ్రేషన్ సబ్మిట్ చేస్తే ఇంటిగ్రేషన్ √t dt. √tకి ఫార్ములా ఏమందమ్మా, √tని ఎలా రాసుకోవచ్చు, t పవర్ 1/2 dt. సేమ్ ఇందాక ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ రూపంలో ఉంది కాబట్టి ఏంటి వస్తుంది మనకి, ఎక్స్ పవర్ n+1/n+1 ప్లస్ సి కదా. ఈ రూపంలో రాయండి, అంటే n ఉన్న కాడలో 1/2 రాస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది కూడా మీకు హోంవర్క్. మిగిలినది నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా, కంప్లీట్ చేస్తాను. ఇంకొక 11 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఈ 11 ప్రాబ్లమ్స్ తర్వాత ఇది బి పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి మొత్తం లేదమ్మా, కొన్ని మాత్రమే ఉన్నాయి, అవి చెప్పుకుందాం. ఓకేనా.